ప్రేమ అనేది చాలా పవర్ఫుల్ ఎమోషన్. ఏ రిలేషన్షిప్ అయినా తాను ప్రేమించే వ్యక్తి కోసం మనిషి ఎంతటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధపడతాడు. కానీ అదే కొంతమంది అయితే ప్రేమించిన వ్యక్తి కోసం అమాయకుల జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడరు. అయితే వాళ్ళు అనుకుంటున్నట్లు అది ప్రేమ కాదు, రాక్షసత్వం. ఇప్పుడు మీరు చూడబోయే స్టోరీ కూడా ఎగ్జాక్ట్లీ అలాంటిదే. ప్రేమ వివాహానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఒక ప్రేమ జంట చేసిన దుర్మార్గాన్ని వింటే కోపంతో మీ రక్తం మరిగిపోతుంది. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు ఖడ్గేష్. వెల్కమ్ టు మై ఛానల్. సెప్టెంబర్ 5, 2017 పానీపత్, హర్యానా. హైవే పక్కనున్న ఒక మందిరం యొక్క ప్రాంగణంలో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది. వెంటనే అక్కడున్న వాళ్ళు పానీపట్ పోలీస్ స్టేషన్కు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ని అందజేస్తారు. పోలీసులు వెంటనే స్పాట్కి చేరుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అది ఒక టీనేజ్ అమ్మాయి డెడ్ బాడీ. కానీ ఆమెను ఎవరూ పోల్చడానికి వీలు లేకుండా హంతకులు ఆమె ముఖంపై యాసిడ్ పోసి కాల్చేశారు. అయితే డెడ్ బాడీ పక్కన మాత్రం ఒక మొబైల్ ఫోన్, కాలేజ్ ఐడి కార్డ్ అండ్ ఒక వాలెట్ దొరికాయి. ఆ కాలేజ్ ఐడి కార్డ్ పానీపట్కు చెందిన ఆర్యా డిగ్రీ కాలేజ్లో BA థర్డ్ ఇయర్ చదువుతున్న జ్యోతి అనే అమ్మాయిది. దాంతో హత్య చేయబడిన అమ్మాయి జ్యోతి అయి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్లకు ఆశ్చర్యం కూడా వేసింది. ఎందుకంటే డెడ్ బాడీ పక్కనే దొరికిన ఐడి కార్డ్ వల్ల చనిపోయింది ఎవరో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మరి అలా అయితే ఆ అమ్మాయి ఐడెంటిటీని దాచడం కోసం ముఖంపై యాసిడ్ ఎందుకు పోసినట్లు? ఎనీవే, డెడ్ బాడీని హాస్పిటల్కి పంపించి జ్యోతి తల్లిదండ్రులకు పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తారు. తల్లిదండ్రులు కనుక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయగలిగితే కన్ఫ్యూజన్ దూరం అయినట్లే. జ్యోతి తల్లిదండ్రులకు విషయం తెలియగానే వాళ్ళకి గుండాగినంత పని అవుతుంది. ఎందుకంటే కోఇన్సిడెంటల్ గా ఆ రోజు మార్నింగ్ కాలేజ్కి వెళ్లిన జ్యోతి సాయంత్రం అయినా సరే ఇంటికి తిరిగి రాలేదు. దాంతో జ్యోతి తల్లిదండ్రులకు కూడా వాళ్ళ అమ్మాయితో ఏదో జరగకూడదు జరిగి ఉంటుందని భయం వేసింది. ఊపిరి బిగబట్టుకుని ఎలాగో ఒకలాగా హాస్పిటల్ చేరుకుంటారు. పోలీసులు డెడ్ బాడీని వాళ్ళకు చూపిస్తారు. తల్లిదండ్రులకు కూడా యాసిడ్ వల్ల బాగా కాలిపోయిన డెడ్ బాడీ ముఖాన్ని పోల్చడం వీలు కాలేదు. కానీ శవం పైనున్న బట్టల్ని, క్రైమ్ సీన్లో దొరికిన వస్తువుల్ని చూసి చనిపోయింది వాళ్ళ అమ్మాయి జ్యోతియే అని తల్లిదండ్రులు కన్ఫర్మ్ చేస్తారు. ఆ నెక్స్ట్ రోజు అంటే సెప్టెంబర్ 6న పోస్ట్ మార్టం అయిన తర్వాత పోలీసులు జ్యోతి డెడ్ బాడీని ఫ్యామిలీ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ ఆ రోజే ఫ్యామిలీ వాళ్ళు జ్యోతి దహన సంస్కారాన్ని కూడా చేసేస్తారు. కానీ నిర్దాక్షిణ్యంగా జ్యోతిని చంపిన హంతకులెవరో ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా సరిగ్గా 2 రోజుల ముందు అంటే జ్యోతి డెడ్ బాడీ దొరికిన రోజే పానీపట్లో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఎగ్జాక్ట్లీ జ్యోతి లాగానే ఆర్యా డిగ్రీ కాలేజ్లో BA థర్డ్ ఇయర్ చదువుతున్న సిమ్రన్ అనే ఇంకొక అమ్మాయి కూడా కాలేజ్ నుండి ఇంటికి తిరిగి రాలేదు. సిమ్రన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎంత వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. దాంతో అదే రోజు అంటే సెప్టెంబర్ 5న సిమ్రన్ తల్లిదండ్రులు పానీపట్ పోలీస్ స్టేషన్లో కూతురి మిస్సింగ్ రిపోర్ట్ను రాయిస్తారు. ఒకే రోజు ఒకే కాలేజ్లో చదువుతున్న ఇద్దరి అమ్మాయిల్లో ఒకరు హత్య చేయబడ్డం, ఇంకొకరి ఆచూకీ తెలియకుండా పోవడం పోలీసులకు కూడా పెద్ద టెన్షన్గా మారుతుంది. అంతేకాకుండా జ్యోతి అండ్ సిమ్రన్ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా. దాంతో ఈ 2 ఇన్సిడెంట్స్కి ఏమైనా సంబంధం ఉందేమో అని పోలీసులకు అనుమానం వస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉండగా సెప్టెంబర్ 7న అంటే సిమ్రన్ మిస్సింగ్ రిపోర్ట్ రాయించిన 48 గంటల తర్వాత సిమ్రన్ తండ్రి అలోక్ దుబే కూతురి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అప్పుడు అక్కడ జ్యోతి హత్య కేసుకి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. పోలీసుల దగ్గర జ్యోతి డెడ్ బాడీ యొక్క కొన్ని ఫొటోస్ ఉన్నాయి. జ్యోతి సిమ్రన్ ఫ్రెండ్స్ కావడంతో ఒక కానిస్టేబుల్ జ్యోతి డెడ్ బాడీ ఫొటోస్ని సిమ్రన్ తండ్రికి చూపిస్తాడు. కానీ ఆ ఫొటోస్ని చూడగానే ఫొటోస్లో ఉన్నది జ్యోతి కాదు, తన కూతురు సిమ్రన్ అని. అయితే ఆమె వేసుకున్న బట్టలు మాత్రం సిమ్రన్వి కాదని అలోక్ దుబే చెప్తారు. హత్య చేయబడిన అమ్మాయి జ్యోతి అనుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకి సిమ్రన్ తండ్రి చెప్పింది విని మతిపోతుంది. చనిపోయింది సిమ్రన్ అయితే జ్యోతి ఏమైనట్లు? డెడ్ బాడీని డైరెక్ట్గా చూసిన జ్యోతి తల్లిదండ్రులు చనిపోయింది తమ కూతురు జ్యోతియే అని ఎలా కన్ఫర్మ్ చేశారు? వాళ్లకు డౌట్ ఎందుకు రాలేదు? డెడ్ బాడీ దహన సంస్కారాలు కూడా జరిగిపోయాయి. ఎవరు కరెక్టో ఎవరు రాంగో ఏమీ తెలియని పరిస్థితి. సడన్గా అంతా గందరగోళంగా మారింది. చివరికి పోలీసులు ఒక నిర్ణయానికి వస్తారు. 2 కేసుల్ని వేరువేరుగా కాకుండా ఒకే కేసులా పరిగణించి ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభిస్తారు. జ్యోతి అండ్ సిమ్రన్ ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ నుండి చాలా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చని పోలీసులు వాళ్ళ స్నేహితుల్ని విచారించడం మొదలు పెడతారు. అప్పుడు పోలీసులకి ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం తెలుస్తుంది. పానీపట్లోని SD కాలేజ్లో BA థర్డ్ ఇయర్ చదువుతున్న జ్యోతి ఫ్రెండ్ కిషన్ కుమార్ కూడా సెప్టెంబర్ 5వ తారీఖు నుంచే కనబడకుండా పోయాడని పోలీసుల విచారణలో తెలుస్తుంది. వెంటనే పోలీసులు కిషన్ కుమార్ ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీలో నిజంగానే కిషన్ కుమార్ సెప్టెంబర్ 5వ తారీఖు నుండి కనబడడం లేదని తెలుస్తుంది. ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరకడం, ఇంకొక అమ్మాయి కనబడకుండా పోవడం, ఇప్పుడు కొత్తగా కిషన్ కుమార్ కూడా గల్లంతయ్యాడని తెలియడం. ఈ 3 ఇన్సిడెంట్స్ లో కొన్ని కామన్ విషయాలున్నాయి. అవేంటంటే జ్యోతి, సిమ్రన్ అండ్ కిషన్ ముగ్గురు BA థర్డ్ ఇయర్ స్టూడెంట్స్.
జ్యోతి అండ్ సిమ్రన్ కాలేజ్ ఫ్రెండ్స్. ఒకే కాలేజ్ కాకపోయినా జ్యోతి అండ్ క్రిషన్ కూడా ఫ్రెండ్సే. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ కామన్ విషయం ఏంటంటే 3 ఇన్సిడెంట్స్ ఒకే రోజు అంటే సెప్టెంబర్ 5కే జరగడం. వీటన్నిటిని గమనించిన పోలీసులకు ఈ కేసులో ఇంకొక అబ్బాయి కూడా ఇన్వాల్వ్ అయి ఉండే అవకాశం ఉందని అనిపిస్తుంది. సో అదే డైరెక్షన్లో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో ఎస్డి కాలేజ్లో BA థర్డ్ ఇయర్ చదువుతున్న మంజిత్ అనే ఒక స్టూడెంట్ని పోలీసులు విచారణ చేయడం జరుగుతుంది. మంజిత్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కేసు ఒక కొత్త మలుపు తిరుగుతుంది. మంజిత్, క్రిషన్, జ్యోతి అండ్ సిమ్రన్ ఈ నలుగురు కాలేజ్లో ఆర్గనైజ్ అయ్యే నాటకాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కానీ పార్టిసిపేట్ చేయడానికి ముందు రిహర్సల్స్ చేయడం కూడా ఒక కామన్ ప్రాక్టీస్గా ఉండేది. అలాంటి ఒక నాటకానికి సంబంధించిన రిహర్సల్స్ చేయడం కోసం సెప్టెంబర్ 5న కిషన్ కుమార్ మంజిత్ని హైవే పక్కనున్న గౌశాల మందిరానికి రమ్మని పిలుస్తాడు. మంజిత్ కూడా సరేనంటాడు. కానీ ఆ రోజు మంజిత్ ఇంట్లో ఏదో ఇంపార్టెంట్ పని ఉండడంతో అనుకున్న టైంకి మందిరానికి వెళ్ళలేకపోతాడు. మంజిత్ మందిరానికి రీచ్ అయ్యేసరికి బాగా లేట్ అయ్యింది. మందిరం గేట్స్ కూడా లాక్ చేసి ఉన్నాయి. కిషన్ కి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దాంతో చేసేదేం లేక మంజిత్ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. మంజిత్ చెప్పిందంతా విన్న తర్వాత కేసుని సాల్వ్ చేయాలంటే కిషన్ కుమార్ని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని పోలీసులు ఒక నిర్ణయానికి వస్తారు. వెంటనే కిషన్ కుమార్ స్నేహితులు కొంతమందిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కాస్త హార్డ్ వేలో విచారణ చేస్తారు. దాంతో కిషన్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో ఉన్నట్లు పోలీసులకు తెలిసిపోతుంది. వెంటనే పోలీసుల ఒక టీం కిషన్ కుమార్ ని అరెస్ట్ చేయడానికి సిమ్లాలో ఒక హోటల్ కి చేరుకుంటుంది. కిషన్ ఉంటున్న రూమ్ కి వెళ్లి పోలీసులు డోర్ నాక్ చేస్తారు. డోర్ ఓపెన్ అవ్వగానే పోలీసులకు పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే డోర్ ఓపెన్ చేసింది కిషన్ కాదు, జ్యోతి. అంటే జ్యోతి చనిపోలేదు. సిమ్రన్ తండ్రి అలోక్ దుబే చెప్పినట్లు ఆ డెడ్ బాడీ జ్యోతిది కాదు. రూమ్ లో జ్యోతి వెనక కిషన్ నిలబడి ఉన్నాడు. వెంటనే పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పానీపట్ కి తీసుకొస్తారు. అప్పుడు అసలు కథ పోలీసులకి తెలుస్తుంది. సిమ్రన్ తో వాళ్ళు చేసిన దుర్మార్గం బయటపడుతుంది. జ్యోతి అండ్ కిషన్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, లవర్స్ కూడా. కాలేజీకి బస్సులో వెళ్లేటప్పుడు ఇద్దరి చూపులు కలిశాయి. ఫ్రెండ్స్ అయ్యారు. త్వరలోనే ఆ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. కొన్ని ఏళ్లు గడిచిన తర్వాత తమ ప్రేమ సంబంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళకి విషయాన్ని చెప్తారు. అయితే జ్యోతి తల్లిదండ్రులు మాత్రం పెళ్లికి ససేమిరా ఒప్పుకోరు. కానీ కిషన్ తల్లిదండ్రులు కొడుకు ఇష్టాన్ని కాదనలేక ఎలాగోలా పెళ్లికి ఒప్పుకుంటారు. అయితే జ్యోతికి మాత్రం తల్లిదండ్రులకి ఎగెన్స్ట్ గా వెళ్లి లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే అలా చేస్తే పెళ్లైన తర్వాత కూడా వాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వరని జ్యోతి ఉద్దేశం. పెళ్లి జరగాలి, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ వాళ్ళ టెన్షన్ కూడా ఉండకూడదు. అందుకోసం ఇద్దరు కలిసి ఒక భయంకరమైన ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ప్రకారం కిషన్ అండ్ జ్యోతి చనిపోవాలి. కాకపోతే నిజంగా కాదు, ఓన్లీ సమాజానికి చూపించడం కోసం మాత్రమే. అయితే డెడ్ బాడీస్ ని చూడకుండా వాళ్ళు చనిపోయారని ఫ్యామిలీ మెంబర్స్ నమ్మరు కాబట్టి ఎగ్జాక్ట్లీ వాళ్ళలాంటి పర్సనాలిటీ ఉన్న వేరే ఇద్దరిని చంపి చనిపోయింది జ్యోతి అండ్ కిషన్ అని అందరినీ నమ్మించి ప్రపంచం దృష్టిలో చనిపోయారు కాబట్టి కొత్త పేర్లతో ఐడెంటిటీని మార్చుకొని వేరే స్టేట్ కి ఎస్కేప్ అయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా జీవితం గడిపేయాలని అనుకున్నారు వాళ్ళిద్దరూ. వినడానికి అచ్చం సినిమా స్టోరీలా ఉన్న వాళ్ళు వేసిన ప్లాన్ అదే. సో వాళ్ళు చదువుకుంటున్న కాలేజెస్లోనే సేమ్ హైట్ అండ్ వెయిట్ ఉన్న ఇద్దరు అమాయకుల కోసం వేట మొదలు పెడతారు. తొందరలోనే వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగినట్లుగా ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆర్య డిగ్రీ కాలేజ్లోనే తనతో పాటు BA థర్డ్ ఇయర్ చదువుతున్న సిమ్రన్ని జ్యోతి సెలెక్ట్ చేస్తుంది. అలాగే కిషన్ కూడా కాలేజ్ ఫ్రెండ్ అయిన మంజిత్ అనే అబ్బాయిని ఎంచుకుంటాడు. సెలక్షన్ ప్రాసెస్ పూర్తయ్యాక డేట్ అండ్ ప్లేస్ కూడా డిసైడ్ అయిపోతాయి. ఇక ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడం ఒక్కటే మిగిలింది. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కాలేజీలో జరగబోయే ఒక నాటకం మంచి ఆపర్చునిటీగా కలిసి వస్తుంది. ఇంకేముంది, రిహర్సల్స్ చేయాలనే వంకతో జ్యోతి సిమ్రన్ని అండ్ కిషన్ మంజిత్ ని సెప్టెంబర్ 5 సాయంత్రం GT రోడ్ పక్కనున్న గౌశాల టెంపుల్ కి రమ్మని పిలుస్తారు. ఆ టెంపుల్లో ఒక కేర్ టేకర్ ఉండేవాడు. కానీ సెప్టెంబర్ 5న అతను అక్కడ లేడు. ఏదో పని మీద 2-3 రోజుల కోసం బయటకు వెళ్ళాడు. అయితే కిషన్ కి అతనితో పరిచయం ఉండేది. దాన్ని అడ్డం పెట్టుకుని రిహర్సల్స్ చేయాలనే వంకతో కేర్ టేకర్ దగ్గర రూమ్ తాళాలు తీసుకుంటాడు. సెప్టెంబర్ 5 కిషన్ అండ్ జ్యోతి టెంపుల్ కి ముందే చేరుకొని మంజిత్ అండ్ సిమ్రన్ కోసం తోడేళ్లలా వెయిట్ చేస్తుంటారు. కాసేపట్లో సిమ్రన్ జ్యోతి చెప్పిన టైంకి టెంపుల్ కి రీచ్ అవుతుంది. సిమ్రన్ ని మాటల్లో పెట్టి మత్తుమందు కలిసిన కూల్ డ్రింక్ ని తాగడానికి ఇస్తారు వాళ్ళిద్దరు. ఆ కూల్ డ్రింక్ తాగగానే సిమ్రన్ స్పృహ తప్పి పడిపోతుంది. స్పృహలో లేని సిమ్రన్ ని వాళ్ళిద్దరూ నిర్దాక్షిణ్యంగా గొంతు నులిమి చంపేస్తారు. సిమ్రన్ చనిపోయాక ఆమె ముఖంపై యాసిడ్ పోసి ఎవరు గుర్తుపట్టని విధంగా కాల్ చేస్తారు. ఇంతవరకు వాళ్ళ ప్లాన్ ప్రకారం అనుకున్నట్లే అంతా జరిగింది. ఇక మంజిత్ కూడా వచ్చేస్తే సిమ్రన్ ని చంపినట్టే అతన్ని కూడా చంపేసి అక్కడి నుండి ఎస్కేప్ అయిపోవచ్చని వాళ్ళిద్దరూ అనుకుంటారు.
అయితే ముందు మీకు చెప్పినట్లుగా మంజిత్కి ఆ రోజు ఇంట్లో ఏదో ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల క్రిషన్ చెప్పిన టైంకి టెంపుల్కి రీచ్ అవ్వలేకపోతాడు. దాంతో వాళ్ళిద్దరికీ టెన్షన్ మొదలవుతుంది. ఎక్కువ టైం అక్కడే ఉంటే ఎవరైనా చూసే ప్రమాదం ఉందని, మంజిత్ కోసం వెయిట్ చేయడం కరెక్ట్ కాదని వాళ్ళిద్దరికీ అనిపిస్తుంది. అయితే ఇంకా ఒక ఇంపార్టెంట్ పని మిగిలింది. అదేంటంటే చనిపోయిన సిమ్రన్ జ్యోతి అని అందరినీ నమ్మించడం. దానికోసం జ్యోతి సిమ్రన్ డెడ్ బాడీ పైన బట్టల్ని తీసి తన బట్టల్ని తొడుగుతుంది. ఆ తర్వాత తన ఆధార్ కార్డ్, మొబైల్ ఫోన్, వాలెట్ అండ్ కాలేజ్ ఐడి కార్డ్ని సిమ్రన్ పక్కన పడేసి క్రిషన్తో కలిసి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి వాళ్ళిద్దరూ పానీపట్ రైల్వే స్టేషన్ కు రీచ్ అవుతారు. సిమ్రన్ బట్టల్ని రైల్వే ట్రాక్స్ పక్కన పడేసి ఇద్దరు ట్రైన్ ఎక్కేస్తారు. వేరే చోట ట్రైన్ దిగి బస్ పట్టుకుని సిమ్లా చేరుకుంటారు. వాళ్ళ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. డెడ్ బాడీని ఎవరూ పోల్చలేరు కాబట్టి ఆమె వేసుకున్న బట్టలు అండ్ అక్కడ దొరికిన డాక్యుమెంట్స్ ఆధారంగానే చనిపోయింది ఎవరో ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. చనిపోయింది జ్యోతి అనుకుని జ్యోతి ఫ్యామిలీ వాళ్ళు అంతిమ సంస్కారం కూడా చేసేశారు. అయితే సిమ్రన్ తండ్రి అలోక్ దూబే దగ్గర మాత్రం వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాలేదు. సిమ్రన్ బట్టల్ని మార్చిన, ముఖాన్ని కాల్చేసిన, చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచిన తన కూతుర్ని అలోక్ దూబే గుర్తుపట్టేస్తారు. బై ఛాన్స్ అలోక్ గారు గనక ఆ రోజు డెడ్ బాడీ సిమ్రన్దే అని గుర్తుపట్టకపోయి ఉంటే ఈ హంతకులిద్దరూ ఎక్కడో వేరే చోట హ్యాపీగా సెటిల్ అయి ఉండేవాళ్ళేమో. పోలీసులు వీళ్ళిద్దరి స్టేట్మెంట్స్తో పాటు మిగతా ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. చేసిన పాపం ఊరికే పోదనే సామెత ఒకటి ఉంది. జైల్లో ఊసలు లెక్కబెడుతున్న క్రిషన్ 2020లో టీబీ వల్ల చనిపోతాడు. ఎవరితో కలిసి బతకడం కోసం జ్యోతి అమాయకురాలైన సిమ్రన్ ప్రాణాలు తీసిందో ఆ వ్యక్తే ఇప్పుడు బ్రతికిలేడు. అండ్ జ్యోతి జీవితం జైలు పాలయ్యింది. 6 సంవత్సరాల పాటు కొనసాగిన విచారణ తరువాత మార్చి 28, 2023లో పానీపట్ డిస్ట్రిక్ట్ కోర్టు సిమ్రన్ దూబే హత్య కేసులో దోషిగా పరిగణించి యావజ్జీవ కారాగార శిక్ష అమలు చేస్తూ 65,000 రూపాయల ఫైన్ని కూడా విధించింది. కోర్టు ఇచ్చిన తీర్పు సిమ్రన్ కుటుంబానికి కొంత మనశ్శాంతిని కలిగించింది. కాకపోతే ఆమె లేని దుఃఖాన్ని మాత్రం ఎవ్వరూ చెరపలేరు. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి స్టోరీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ మిస్టర్ ఖడ్గేష్, సైనింగ్ ఆఫ్.